ఆ, నా ఒక్క నిమిషం, మీరు 4 అర్థాలు రాసుకున్నారు అక్కడ, అవునా? ఉమ్. ఇప్పుడు రికార్డింగ్ చేసేది పెట్టారా చురాది మీరు? గణం పెట్టాను. అది రికార్డ్ పెట్టలేదు. చురాది గణం ఉంది కదా, చురాది గణానికి ఎలా ఆ వస్తుంది? 4 పాయింట్లు రాయాలి. 4 పాయింట్లు. 4 పాయింట్లు అవసరం లేదు. సో దాన్ని బట్టి ఇదేం చేస్తారో రాయటే అది. ఇప్పుడు ఈ లోట్లకారంలో అమ్మ ఇప్పుడే ఉమ్, కాలయత్, కాలయతు, కాలయతాత్, కాలయతాద్. ఉమ్, ఆత్మనేపథ్యంలో కాలయతాం అంతేనా? ఉమ్. ఓకే. కాలయతు. కాలయతాత్, కాలయతాద్, అవి 3 రూపాయలు. రాయండి, తర్వాత రెండు రాయండి, రాయండి. రాసిన తర్వాత రాస్తూ రాసిన రాసేసారా? ఓకే. కాలయత ఇదో ఆత్మనేపథ్యంలో ఇలా రాయండి. కాలయతు, కాలయతాత్, కాలయతాద్. ఒకదానికి రాసిన 3. ఈ పక్కన ఇంకొకటి రాయండి. ఏంటది? కాలయ కాలయ కాలయుతం. కాలయతాం, తాం. కాలయతాం, తాం అని నేను హిందీలో రాసినమ్మా. ఓకే, ఎక్కడ కాలయతాం. రాసినా సరే పలకడం ఒకటే ఉండాలి. కాలయతాం. హిందీలో కాదు, సంస్కృతంలో కదా రాశారు. ఉమ్, కాలయతాం, అవును, సంస్కృతమే. అమ్మా, ఇట్లా రాయండి. ఓకే, ఇట్లా రాయమంటే ఏంది? ఒకదాని కింద ఒకటి ప్రారస్మేపదివి, తర్వాత ఉమ్. పక్కన ఆత్మనేపది. ఇప్పుడు ఆత్మనేపదికి అర్థం ఏంటి, పరస్మైపదికి అర్థం ఏంటో రాశారు మీరు అక్కడ 4లో. ఇప్పుడు దీన్ని అవును. ఎట్లా రాస్తారో రాయండి. చెప్పండి నాకు, ఒకరు చెప్పండి. కాలయతు దానికి అర్థం ఆ, ఎట్లా చెప్తారు? కాలయత్తు. కాలయత్తు అంటే ఉమ్, అది ఆ, పరద కాలాన్ని, అది ఆర్డర్ నువ్వు పాలించు అని చెప్పడం. కాలాన్ని పాలించు. అది రాసుకున్నామా? కాలాన్ని పాలించు అని రాశారా మీరు అర్థము? అర్థం రాలే, మేము కేవలం ఈ రూపాయలు అది కాదు. రాసినాం. కాలోపదేశ అనే దానికి అర్థం ఏం రాసుకున్నారు? కాలాన్ని సమయం పాలించు. సమయం లోపల, లోపల అర్థం సమయం లోపల, చేసుకోవటం. సమయం ఉమ్, అర్థం చేసుకోవడం. కాలము లోపల అర్థము చేసుకో. అది మీరు ఇష్టం ఉన్నట్టు చెప్పొద్దు, మీరు రాసుకున్నదే చెప్పండి. ఓకేనా? ఆహా, ఉమ్, ఇది అర్థం వచ్చేటట్టు చెప్పాలి. ఆ ఇప్పుడు మీరు అర్థం ఏం రాసుకున్నారు? అర్థాన్ని లోట్లకార అర్థములో చెప్పాలి. అది కూడా పరస్మైపదిది చెప్పాలి కదా. ఆ, పరస్మైపదికి మీనింగ్ ఏంటో మీరు రాసుకున్నారు కదా. ఏమని రాశారు? కా కా నేను కా 4 రాయించాను కదా ఇప్పుడు. ఆ. అందులో పరస్మైపదికి ఏమని ఉంది అది చెప్పండి. పరస్మైపదికి ఏమని ఉందంటే సమయం ఇతరుల కోసం లోపల చేస్తున్నాడు. అర్థం తను ఇతరుల కోసం చేసుకుంటున్నాడు. చేస్తున్నాడు. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. నేను పెట్టించిన చదివి ఇప్పుడు నేను రాయించిన 4గిట్లో పరస్మైపదికి ఏం రాయించానో అది చదవమన్నాను. తాను ఇతరుల కోసం సమయానికి చేస్తున్నాడు. అంతే. సమయము లోపల అంతే. అర్థము చేసుకొనుట, మీరు అది చేసుకోవటము. చెప్పొద్దు, అది చెప్పొద్దు. నేను ఇప్పుడు ఏమన్నాను? రాయించింది ఏంటో చదవమన్నానమ్మా పరస్మైపదికి. అంతే సరే, అంతే. కాలయతు, కాలయతాత్, సరే కాలయతాత్. ఆగండి, అట్లా కాదు. తాన్ తాన్ పరస్మైపదం. మోని గారు చెప్తున్నారు, వినండి అందరూ. తాను ఇతరుల కోసం చేస్తున్నాడు. అది తాను అది ఇతరుల రాయించాలి. కోసం చేస్తున్నాడు అనే అర్థం వస్తది. ఓకే. అంతే. సో ఇక్కడ ఆ. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కాలోపదేశే అనే అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు. సమయం లోపల ఉమ్, అర్థం చేసుకోవడం. సో సమయము లోపల తాను ఇతరులకు అర్థం చేయిస్తున్నాడు, చేయించాలి ఇక్కడ రావాలి. ఇప్పుడు కాలయతు అంటే ఏంటి చేయించాలి. అర్థము? అవును. అది రాసుకోండి. తాను ఇతరుల కోసం సమయములో అర్థము చేయించాలి, అది రాయండి. ఇతరుల కోసం. తను అంటే అక్కడ ఎవరు? సహా, సా, ఏదైతే పెట్టుకుంటామో సమయం. వాళ్ళనమాట. అమ్మ, తాను ఇతరుల కోసం సమయం. లోపల ఆహా. అర్థం ఏం రాశారో అదే. సమయము సమయం లోపల లోపల అర్థము చేయించాలి. అర్థం చేయించాలి. ఉమ్. ఇప్పుడు కాలయతాం, దీనికి అర్థం రాయండి. చేయించాలనా లేకపోతే చేయించుగాక అని వస్తుందమ్మా? ఇది అది అది ఆ, లకారం కదా, చేయించాలి, అతడు చేయించాలి. ఓకే. ఓకే. చేయించాలి. ఓకే. నువ్వొస్తే ఆ, చేయించు.
చేయించు, నేనైతే చేయించనా చేస్తాను, చేదునా, చేయించనా అంతే. ఏంటి చేయించిన నన్ను చేయమంటావా? చేయించనా. నన్ను అంటే మళ్ళీ మామ్ అని వస్తుంది, మమా వస్తుంది కదా. నన్ను మామ్ కాదు కదా మనం అవును. ఇక్కడ రాసేది. నేను చేయనా? ఉమ్, అహం ఉమ్. అహం అన్నాను నేను, కాబట్టి నేను చెయ్యను అర్థం అదే వస్తుంది కదా. అంటే కానీ అహం కాలయాని కాలయాని అంటే ఏంటి? అహం కాలయాని, నేను చెయ్యనా. తం కాలయతు, కానీ లోట్లో కాలయామి రాదుగా. ఈ నీ నకారం. కాలయాన్ని. కాలయాన్ని ఇది చెప్పండి. కాలయతాం రాయండి. ఇంకా కాలయతాంకి అర్థం రాయండి ఇప్పుడు మంచిగా. ఇప్పుడు ఆత్మనేపది అంటే ఏంటో రాసుకున్నారు కదా, అది చదువుతూ ఇక్కడ కాలోపదేశి అంటే అర్థం ఏముందో దాన్ని తీసుకొని ఇక్కడ లోట్లో చెప్పండి ఇక. తన కోసం చేస్తున్నాడు. ఉమ్. ఉమ్. తన కోసం చేస్తున్నాడు అంటే ఏంటిది ఇప్పుడు రాయండి ఇంకా. తాను తన కోసం సమయం లోపల అర్థం అర్థం చేసుకోవాలి. అవునా? చేసుకోవాలి. ఉమ్. అతడు ఇక్కడ కూడా అతడు తీసేసి తాను కూడా చెప్పుకోవచ్చుగా. తాను తన కోసం, ఉమ్, తాను తన కోసం సమయం ఉమ్, లోపల ఉమ్, అర్థం ఉమ్. చేసుకోవాలి. తాను అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం అక్కడ? ఎవరైతే థర్డ్ పర్సన్ తన అన్నమాట, కోసం. అక్కడ థర్డ్ కర్త, పర్సన్ కర్త. ఉండాలి. ఉమ్. ఉమ్, తాను ఉమ్. తన కోసం ఉమ్, తన కోసం సమయం లోపల ఉమ్. అర్థం తాను చేసుకోవాలి. తాను తన కోసం ఉమ్. ఇలా సమయం సమయం లోపల. లోపల ఉమ్. ఉమ్. ఇలా అర్థాలను తీసుకొని ఇప్పుడు మీకు ఇచ్చిన 4 డెఫినేషన్స్ని యూజ్ చేస్తూ దాన్ని చెప్పాలి. అర్థమైందా? ఉమ్. ఉమ్. అది చేసుకోవడం. ఉమ్. ఓకేనా? కాలోపదేశే. ఉమ్. కానీ లోట్ అంటే 6 అర్థాలు వస్తాయి కదమ్మా. అర్థాలు వస్తాయి కానీ ఒక్కొక్క ఆర్ అంటే ఇప్పుడు ఒక్కటే దానికి 6 అర్థాలు రావు. ఆ లకారం ఏదైతే ఉందో ఆ లకారం మొత్తంలో మీరు చూడండి, ఇప్పుడే 3 చూసారు. ఏమని? అతడు చెయ్యాలి, నువ్వు చెయ్యు, ఉమ్. నేను చెయ్యనా. ఉమ్. ఉమ్. ఇక్కడ 3. ఒకటి వారిద్దరు ప్రార్థన. చేయాలి, మూడు ఉమ్. వచ్చింది. ఉమ్. వారిద్దరు చేయాలి, వారందరూ చేయాలి. ఇక అదంతా అది దానికే ఉంటుంది కాబట్టి సేమ్ ఈ 3 ఫస్ట్ మీరు ద్వివచనం తెలుసుకోవాలి. గురించి మాట్లాడట్లేదు మునిగారు, లకారం గురించి మాట్లాడుతున్నాం. ఉమ్. ఆ, ఇక్కడ నేను మీకు దీంట్లో పంపించాను. అదే ఒక్క నిమిషం ఆగండి. ఉమ్. అయ్యో పోయినట్టున్నాయి ఇందులో. అమ్మా ఇది ఇక్కడ చురాది అకారాంత మళ్ళీ అని నేను మీకు అన్నిటికీ రాశారు అదే ఎందుకు? ఇప్పుడు మీకు రేపు క్లాస్ ఉంటుంది కదా, రేపు ఎల్లుండి క్లాస్ ఉంటుంది కదా, దాంట్లో చెప్తాను. అందులో రాయించాను నేను మీకు అది. ఇప్పుడు మీరు లేరు కాబట్టి చెప్తాను నేను అది తర్వాత. ఓకేనా? సరే, ఇక్కడ వేరే కలర్ లో చురాది అకారాంత అని ఆ గరాట ఆకారం వేసారు, ఏంటది? అర్థం కాలే, మళ్ళీ చెప్పరా? చురాది అకారాంత. అకారాంత అన్నిటికీ అదే ధాతువులు. రాసింది. ఆ? అదే చురాది అకారాంత ధాతువులు ఇవన్నీ. ఎక్కడుందండి? ఈ ఇదే గ్రీన్ వేరే కలర్ గ్రీన్ పెట్టి రాశారు కదా. ఇది మనం చేసేదంతా అదే కదా. అవును, అక్కడ అది హెడ్డింగ్ అన్నిటికీ ఈ అన్ని 35 ధాతులకి అదే కదా. 35 కాదు, 97. 97కి అదే కదా, మళ్ళీ రాయటం ఎందుకంటున్నా. అట్లా కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు అనేది అదే కదా. అంటే ఉంటే పర్వాలేదు కదా, మంచిదే కదా. మీకు పైనకి మళ్ళా టైటిల్ ని చూడం కదా. ఉమ్. ఇప్పుడు ఒక 40 ఉన్నాయనుకోండి, పేజీ కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు పైన టైటిల్ ఏం కనిపిస్తుంది? కనపడదు. ఏం కాదు. కాబట్టి అలా రాస్తే ఉత్తమం. మనకి ఇక హ్యాండ్ వస్తుంది అది ఇది అని అనుకుంటే అది ఇది అవుతుంది. అలర్ట్ గా ఉండడం కోసం. ఉమ్.
ఆకారాంత ధాతు అని. ఇప్పుడు మనకి సేట్ అనేది పైన వచ్చింది, ఈ అన్నిటికీ డిటో అని పెట్టుకుంటే సరిపోతుంది కదా. కానీ ఇదంతా కాపీ చేస్తాం కాబట్టి ఇక్కడ చేయొచ్చు అనమాట, ఈజీ కదా. అదే ఉమ్, అవునమ్మా. అది ఓకే. ఇప్పుడు మనకి ఎక్కడి వరకు వచ్చింది? 33 మనకి ఎక్కడ వరకు 33 వచ్చిందంటే రాసుకోండి. పల్పూల, ఇది ఒకటి చాలు, ఇది లాస్ట్ ఇప్పుడు. ఓకే, పల్పూల లవణ పవనయోహో, లవణ పవనయోహో పల్ పల్పూల. పల్పూల అర్థ సందర్భమా ఏమన్నారు ఇక్కడ? కింద ఉంది లవణ ఇక్కడ. లవణ 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 వపనయోహో. లవణ వపనయోహో. అమ్మా ఇది పోయింది నాకు ఇది. రెండు అర్థాలు. లవణ అనేది ఒక అర్థము, చెప్పండి. లవణ వపన అనేది ఇంకోటి. ఇక్కడ ఏమన్నారు? టు కట్, టు ప్యూరిఫై, టు క్లెన్స్, టు డ్రాప్ అన్నారు. వపనం అంటే డ్రాప్ చేయడం. ఓకే, కానీ లవణ అంటే సాల్ట్ అని కదమ్మా అది. లవణం ఏం చేస్తుంది? కట్ చేస్తుంది, అందుకే ఉప్పును వాడద్దు అంటారు. అమ్మ కానీ ఉప్పు ఆయన ఉప్పు స్పెల్లింగ్ ఆ, తేడా ఉందమ్మా. అక్కడ ఒక్క లవణ నిమిషం అన్నప్పుడు అమ్మా. అనాకారం ఉండాలి, అనాకారం. సో ఇక్కడ లవణ, spelling అవునండి, తేడా. అనా వస్తుంది దానికి. ఇక్కడ ఉమ్. మామూలు నా ఇచ్చే ఉమ్. రాయండి ఇక్కడ. ఇది లవణం కూడా అంతే. లవణం కూడా ఏం చేస్తుంది అది? అమ్మ ఇది అది కూడా కనబడతలేదు తెల్లగా నాకు. ఏం చేస్తుంది. చేయాలి? ఏం నాకు కనిపిస్తలేదు? నాకు బోర్డు కనిపిస్తలేదు. అంటే వెళ్ళేసి మళ్ళీ రావడం అంతే. మానిటర్ మీద మీరు చెప్తున్నా కనబడతలేదు. వెళ్ళేసి మళ్ళీ రండి, అంతేనా? అంతే. ఓకే, సో ఇక్కడ రాయండి. లవణ అంటే ఏం రాస్తారు? కట్ చేయడం, ముక్కలు చేయడమా? ముక్కలు చేయి. ప్యూరిఫై అంటే శుద్ధి చేయటం కదమ్మా. ముక్కలు, అవునండి. టు క్లీన్స్ శుద్ధి చేయటం. లవణానికే వస్తుంది. ముక్కలు చేయడం, కట్ చేయడం, ఈ రెండింటికి లవణమే వస్తుంది, ప్యూరిఫై. ఓకే, తర్వాత ఇక్కడ వపనయోహో. వపనయోహో అంటే ఇక్కడ ఏమన్నారు? క్లీన్స్ క్లెన్స్ అన్నారా? చూద్దాం, శుద్ధి చేయడం కదా. ఒక్క నిమిషం ఆగండి, నేను చూస్తాను వేరే దాంట్లో. వపన అంటే ఏంటో. టు డ్రాప్. వపన అంటే అదే నాటడం. నాటడం అని చెప్పుకుంటాం కదా మనం, అరేంజింగ్. మొక్కలు నాటడం అవే. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు మరి? అది ఇవ్వకుండా ఒక్క నిమిషం ఆగండి. ఇది చెప్పరా నాకు. వచ్చిందా? వచ్చేసారా మీరు? ఓకే, ఇప్పుడు కనబడుతుంది. వెళ్ళొచ్చేసారు. ఇప్పుడు పల్పూల అంతేనా? స్వచ్ఛీకరణ, గిరానా. అదే గిరానా దీని అర్థం రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? లవణ లవణ పవన యోహో. లవణ వపనయోహో. వపన. వపనం అంటే నాటడం అన్నమాట. ఇక్కడ నాటడం. కత్తరణ, శుద్ధకరణ, స్వచ్ఛకరణ. లవణ అంటే అర్థం ఏందో మరి. ఇదైతే నాటడం అని ఇచ్చారు. వపనం అంటే ఇంకా అది మనకి తెలిసిందే కదా. లవణ లవణం అంటే ఉప్పు నాకడమా? లవణ, ఒక్క నిమిషం ఆగండి. లవణ అంటే శుద్ధి చేయడమేమో ఒకవేళ. లవణ అంటే శుద్ధి చేయడమే, అది రాసుకోండి. ఇంకా మళ్ళీ ఇంకా కన్ఫర్మేషన్ కోసం వేరే దగ్గర చూస్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి. లవణ శుద్ధి చేయడమా? లవణ అంటే కూడా మూవింగే రాసిండ్రు ఇక్కడ. అంటే కట్ చేయడం. ఏం కట్ చేయడము? ఇక్కడ చెట్టుది కట్ చేయడం అన్నమాట. ట్రిమ్మింగ్ చేస్తారు, చెట్టుల్ని ట్రిమ్మింగ్. ట్రిమ్మింగ్ చేస్తారు కదా. అది మూవింగ్ అంటే అది లాన్ ఉంటది కదా, లాన్ ని గడ్డి కట్ అవునవును. చేయటం. అది దాన్ని పట్టుకుని నడుస్తా ఉంటే కట్ చేస్తా ఉంటది. అదే దేనికే సంబంధించింది. ఇది తప్పు ఏమో, లవణ వపన ఇది తప్పు రాసినట్టున్నారు. మరి గిరానా ఇదేదో రాసిండ్రు, అదే రాసుకోండి. ఇదేంటి? చెట్టుని కట్ చేయడం, చెట్లను కట్ చేయడం. గిరానా అంటే కూడా కట్ చేస్తే పడేయటమే కదా, పడుతుంది కదా. పడుతుంది, అవును. కట్ చేసినప్పుడు పడుతుంది. కానీ ఇది వపనం అంటే ఏంటి? కట్ చేయడం.
కట్ చేసిన తర్వాత పడడం గిర్న కదా. మనం ఇందాక వపనం అంటే నాటడం అని అనుకున్నాం, అది కాదుగా. అది అంటే వపనం అని అదొక అర్థం ఉంది, కానీ మరి ఇందులో వినండి అర్థం చెప్పలేదు ఇక్కడ. వినండి వినండి, లవణం అంటే కట్ చేయడం కదా, లవణ అంటే కట్ చేయడం. ఏం కట్ చేస్తున్నాడు? ఉమ్, ఏ చెట్టు ఏదైతే ఉందో దానిని, ఉమ్, నాటిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని కట్ ఉమ్, చేస్తున్నాడు, అంతే. దాన్ని ఒక షేప్ తీసుకొస్తున్నాడు, ఉమ్. అదన్నమాట. ట్రిమ్ చేస్తున్నాడు. ట్రిమ్ చేస్తున్నాడు. లవణ వపన యోహో అంటే ట్రిమ్మింగ్ అన్నమాట. ఓకే. అమ్మా ట్రిమ్మింగా? ట్రిమ్మింగ్, ట్రిమ్మింగ్. లేకపోతే లాన్ మూవింగ్ అని రాసుకోండి. దానికన్నా ఇదే ట్రిమ్మింగే బాగుంది. ట్రిమ్మింగ్. ట్రిమ్మింగ్ ట్రీస్. అమ్మా, మగవాళ్ళు గడ్డం చేసుకోవడానికి కూడా ఈ మాట వాడొచ్చునేమో. మూవింగ్, లాన్ మూవింగ్. గడ్డంకి సంబంధించింది కాదు, దానికి చెట్టుకి సంబంధించింది. సాంస్క్రిట్ లో ఒకటి ఉందండి, ఏంటంటే ఇది ట్రిమ్మింగ్ అంటే కాదమ్మా, అదే కాదు అది కాదు. ఇక్కడ అమ్మా, మనకి అది గడ్డము మీసాలకి ఏదో స్నూషా ఏదో వస్తుందమ్మా, ఒకటి కాదు, స్పెషల్ గా ఉంది, స్పెషల్ గా ఉంది అది. స్నూషా. అది కాదు. ఆ, గుర్తొస్తలేదు నాకు. అదే స్నుషా ఏదో వస్తుంది. ఓకే. పల్ప్రెతుహు. అమ్మ దీని 4 రూపాయలు రాయాలి కదా. పల్ప్రెతుహు ఒకటి. ఇదేం రాశారు? పల్పూల అంటే ఏం రాశారు? లాన్ మూవింగ్ అని రాయండి, అంటే గడ్డిని కట్ చేయడం. అంటే ఇదన్నీ తీసేసాను, నాకడం తీసాను ఇక. అన్ని తీసేసి గడ్డిని కట్ చేయడం అని రాయండి. గడ్డిని కట్ చేయటం. గడ్డిని కట్ చేయడం, శుద్ధి చేయడం, కట్. ఓకే. శుద్ధి చేయటం పల్ప్లతో కూడా కరెక్టే. ముక్కలు చేయట అది కూడా కరెక్టే కదా. ఇక్కడ మనకి ఇచ్చిన దానికి చూస్తే లవణ పవన యోహో, లవణ వపన యోహో అంటే ఏంటి? లవణ అంటే కట్ చేయడం. దేన్ని కట్ చేస్తున్నాడు? వపన యోహో అంటే ఏదైతే నాటాడో దాన్ని కట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ గడ్డిని కట్ చేయడము అని రాసుకోండి, గడ్డిని, చెట్టును, అలా అన్నమాట. ఓకేనా? అదే, చాలు, ఇంతవరకు చాలు. సో ఇప్పుడు పల్పూల ఎత్తినా, పల్పూల యతి, పల్పూల ఎత్తు, అపల్పూల ఎత్తు కదా. ఎత్తు ఎత్తు లంగ్ అయితే అపల్పూల ఎత్తు, పల్పూల ఎత్తు, పల్పూల యత. పల్పూల యతాత్, పల్పూల యతాద్. కానీ ఇప్పుడు మనం రాసేది పల్పూల ఎత్తి ప్లస్లో కాదు, ఒక్క నిమిషం ఆగండి. లోట్ రాస్తున్నారు మీరు. లోట్ అన్ని 4 రాశారు. లోటే రాస్తున్నామ్మా. అదే, పల్పూల యత్, పల్పూల యతాత్, పల్పూల యతాద్, పల్పూల యతాం. అంతే. కరెక్ట్. మునిగారు ఎక్స్పర్ట్ అయిపోయారు లోట్లో. పల్పూలయతు, పల్పూలయతాత్. తాత్ ఎందుకు వచ్చింది? అదే కదా, ఆశీర్లింగం. ఆశీర్లింగం కదా. ఇప్పుడు ఆశీర్ లింగం అని చెప్పొద్దు, ఏం చెప్పాలి? ఆశిషి అర్థములో. ఆశీషి అర్థములో. ఓకే. ఆశిషి అర్థం అంటే ఏంటి మరి? ఆశీర్వాదం చేయడం కాదు, చెప్పండి. కాదు, ఆశీర్వాదం కాదు. అంటే ప్రాప్తం పొందడానికి కోరిక. అర్థమైందా? ప్రాప్తించని వస్తువుపై కోరిక. ప్రాప్తించని వస్తువుపై కోరిక. వస్తువే కావచ్చు, అక్కడ ఏదన్నా కావచ్చు. ప్రాప్తించని దానిపై కోరిక. అది ఆశిషి. ఆశిషి అనే దానికి అర్థమైంది అంటే ఏం చెప్తారు మీరు? ప్రాప్తించని దానిపై కోరిక. అంతే, ప్రాప్తించని దానిపై కోరిక. ఓకే. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడగండి అమ్మా. ఇది 10 నిమిషాలు ఎందుకు కాదు, ఇవాళ రాపించిన వాటిలో అంటే ఏంటి? ఆశిషి అర్థం. ఆశిషి అనే దానికి అర్థం ఏంటిది? ప్రాప్తించని దానిపై కోరిక. సరే, ఇప్పుడు ఒక నిమిషం. అప్రాప్త యాక్చువల్లీ మీకు ఒక గేమ్ పెట్టినాను ఇక్కడ, ఆ గేమ్ చేద్దాం. ఓకే ఓకే. సరే, మీకు చాలా రోజుల తర్వాత ఈ రోజు. అవును. ఇక్కడ వినండి, ఇక్కడ బల్హయామహ, బల్హయామ అనేది ఉంది. బల్హయామహ
సో ఇప్పుడు బల్హ అనేది ధాతు, బల్హ అనేది ధాతు. ఓకే, సో ఇక్కడ అకారాంతంది కాదు, మామూలుగా అన్ని ధాతువులు చూడండి. సో ఇదంతా కూడా చురాదిగణానికి సంబంధించిన ప్రాక్టీస్ ఇదంతా. ఓకే, బల్హ బల్హ భాషార్థ చురాది. ఓకే, భాషార్థ అంటే భాషకి సంబంధించిన అర్థం అని చెప్తున్నారు. తర్వాత కర్తరి ప్రయోగంలో లట్లకారములో పరస్మై పదం. ఓకే, సో లట్లకారములో పరస్మై పదం. అన్ని ప్రయోగాలు చేసేది కర్తరి ప్రయోగమే చేస్తున్నాము, కానీ అక్కడ టైటిల్ ఇచ్చారంతే. సో మధ్యమ పురుష ద్వివచనం. సో మధ్యమ పురుష అంటే ఎక్కడ వస్తుంది? మధ్య పురుష ఎదురవాడు అది రెండు మధ్యలో దాంట్లో రెండోది. మధ్యలో దాంట్లో అది అదే మధ్యమ పురుష. ఇప్పుడు ఓకే ఓకే రైట్. ఒక్క నిమిషం. లట్లకారము, లట్లకారం అంటే ఏమొస్తుంది? ఫస్ట్ అయా, అయా అనేది వినండి, అయా అనేది ఏంటిది? అది ఇక్కడ వికరణ ప్రత్యయము, తర్వాత ఇంకా ఏం కలిసింది అందులో? నిచ్ ప్లస్ వికరణం, అది అయా. ఇక్కడ ధాతువు ఏమన్నారు? బల్హ్. బలహయ అవుతుంది. ఒక్క నిమిషం, బల్హ్ అనేది బల్హయ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రత్యయం ఏంటిది? పరస్మైపది ప్రత్యయం. బల్హ అమ్మా ఆగండి, ఒకసారి చెప్పనండి, అదే కదా. ఒకసారి చెప్పనండి, తర్వాత చదువుతారు కానీ. సో ఒక్క నిమిషం, వినండి, పైనదేమొస్తుంది? తిప్, తర్వాత తస్, తర్వాత పరస్మై పదం అని రౌండ్ చేశారు. ఆగండి, పట్టుకోలేకపోతున్నారు మమ్మల్ని. అట్లా కాదమ్మా, పరస్మైపది చెప్పండి మళ్ళీ ఒకసారి. ఒక్కరే చెప్పండి. చెప్పండి ఒక్కరు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పాలనుకుంటున్నారా చెప్పండి నాకు విషయం. ఇందిరా గారు చెప్పండి. తిప్పు తస్సు జి, సిప్పు తస్సు థా. ఇప్పుడు మనకి కావాల్సిన అందులో మనకి ఏంటది? హస్. కంప్లీట్ గా మంచిగా చెప్పండి, ఉచ్చారణ లోపం చేస్తే హస్. సో ఇప్పటి నుంచి నేను మీ అందరికి ఉచ్చారణ కరెక్ట్ లేకపోతే మనం అదే నేర్చుకుంటాం, ఇంకా ముందుకెళ్ళాము. అవునండి, కరెక్ట్. అంతా తప్పు వచ్చేసరికి ఏమైతుందంటే లోపం అయిపోయేసరికి వేరే అలవాటు అవుతుంది ఒకటి, తర్వాత రూపం చేంజ్ అయిపోతుంది. అక్కడ తస్ అనేసరికి తస్ రాస్తే అక్కడ రూపం వేరే అయిపోతుంది, వేరే వాళ్ళ ఆన్సర్ వేరే ఇస్తారు, అప్పుడు అంతా తప్పు అయిపోతుంది. అందుకే మీరు హస్ మెల్లిగా చెప్పండి. టైం ఎటు పోదు అంటే మనము ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాము. సో థస్ మెల్లిగా చెప్పండి. ఎంత నేర్చుకున్నామా అని కాదు, ఎంత క్లియర్ గా కరెక్ట్ గా నేర్చుకున్నాము అనేది విషయం అన్నమాట. ఓకేనా? క్వాలిటీగా నేర్చుకున్నాము అనేది విషయం. అంతే, కరెక్ట్. క్వాలిటీగా క్వాలిటీ కావాలి. అందుకని మనం క్వాలిటీలో ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఓకేనా? అదే ఇందా చెప్పుకున్నాం కదా మనం, కాల వేళ సమయ సద్వినియోగం కూడా కావాలి. ఇక్కడ సమయంలోనే చెయ్యాలి అని చెప్పుకున్నాం. అక్కడ ఈ సమయం పోతే మళ్ళీ రాదు ఇంకా, అవునా? ఆ సమయంలోనే అర్థం చేసుకోవాలి. ఈ తర్వాత చెప్పి కూడా మళ్ళీ నేను కూడా ఆగిపోవడం జరుగుతుంది. అది అలా కాకుండా చూసుకోండి. థస్ ఏంటది? హస్. అందరు ప్రతి ఒక్కరికి రావాలి, ఒక్కరికి కాదు. ఈ సకారం మీద ఎక్కువ ఫోర్స్ చేయకండి, థా మీద మీ ఫోర్స్ ఉండాలి. ఓకే ఓకే, ఇప్పుడు థస్ అన్నమాట మన ప్రత్యయము. థస్. థస్కి లట్లకారంలో ఎలా వస్తుంది? ఏం నేర్చుకున్నాము? థాహ. ఏం నేర్చుకున్నాము? థాహ. అంతే నేర్చుకున్నామా? ఇంకేమన్నా? అంతే. సో ఇప్పుడు ఏమైపోయింది? బల్హయ థహ. సో ఇప్పుడు బల్హయామహ, ఇది కరెక్టా మరి రూపము? కాదు. సో ఇప్పుడు అది ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాదు.
సో మీరు ఏం చెప్పాలి ఇక్కడ? తప్పు. తప్పు. తర్వాత ఇప్పుడు వర ఈప్సాయాం. వర చేసుకున్నారు కదా ఇందాక మనం వర నేర్చుకున్నాం, అవునా? కోరిక. కోరిక. ఇప్పుడు చూడండి, వర ఈప్సాయాం అని చదవాలి ఇక్కడ. వర ఈప్సాయాం చూరాదిగణం, ఓకేనా? తర్వాత కర్తరి ప్రయోగం. మనం చేసేదంతా కూడా ఇప్పుడు కర్తరి ప్రయోగంలోనే ఉన్నాం. లంగ్ లకారము ఆత్మనేపదము మధ్యమ పురుష బహువచనం. ఇప్పుడు తర్వాత థ ప్రత్యయం ఏంటిది? థ. ఆథాం. ఉమ్. ఆత్మనేపదం అన్నారు కదా, ఆథాం. ఉత్తమం. అది గమనించాలి. అర్థమైందా? ఉత్తమం. ఆత్మనేపదం. ఇక్కడ ఏం రావాలి మనకి? థాస్ ఆథాం ధ్వం. ఏంటిది? ధ్వం. ఆస్ ఆథాం ధ్వం రావాలి. ధ్వం. ధ్వం. చెప్పడం అయిపోయిందమ్మా మీది? ఓకే. సో అంతే. ధ్వం, అవునా? సో ధ్వం అయిపోయినాక ఏంటిది? లంగ్ లకారము. లంగ్ లకారానికి ధ్వం ఏం చెప్పాను చూడండి మీ దాంట్లో. ఆ వస్తుంది ముందు. ఉమ్, ఆ బరహయ. మీరు రూపం దగ్గరికి వెళ్ళకండి. ఫస్ట్ ఇది సరే. దొమ్మే వస్తుందమ్మా, దొమ్మే వస్తుంది. ధ్వంకి ధ్వమ్మే వస్తుందా? అవును, లంగ్ లకారంలో. అంతే, ఉత్తమం. తర్వాత వర. అమ్మ వరధాతువు. వరధాతువుకి ఏమొచ్చింది? అయ కలుపుకుంటే వరయ. ఏంటిది మనకి ధాతువు? ఏంటిది? వరయ, అవునా? ఆ వరయ. ఆవరయధ్వం. అర్థమైందా? రైటేనా? ఇప్పుడు ఇది కరెక్టేనా? ఇక్కడ ఆవరయధ్వం. ఉంది, ఇక్కడ ఇచ్చారు వాళ్ళు అవరయధ్వం. అది కరెక్టేనా? కరెక్ట్. టిక్ పెట్టేసేయండి. అలాగా ప్రయత్నపూర్వకంగా చేసి చెప్పాలి. ఇక్కడ ఉన్నది కరెక్ట్ రాంగ్ అని కాకుండా ఇప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా చేసామా మనం? ఇప్పుడు అయ్యా అంటే ఇప్పుడు నిచ్చు కలుపుకున్నాము, వికరణ ప్రత్యయము అయ్యా వచ్చింది కదండి. ధాతువుకి కలిపేయండి. వరయ వచ్చింది మనకి. ధ్వం కలిపేస్తున్నాము. తర్వాత మీకు ఇచ్చినటువంటి ప్రత్యయాలు కలుపుకోండి. అంతే. ఇప్పుడు అంతే. సో ఇప్పుడు నివాస ఆచ్ఛాదనే. ఆచ్ఛాదనం అంటే ఏంటి? కవరింగ్ చేయడం. కవరింగ్ చేయడం అంటే ముయ్యడం అన్నమాట. ఓకే. నివాస అంటే ఉండడానికి మనకి మూసిందే ఉండాలి, పైకప్పు ఉండాలి కదా, లేకపోతే మనం ఉండలేము, అవునా? తడిసిపోతాము, ఎండిపోతాము. అది 4 వైపులు మూసింది ఉండాలి. అది నివసించడానికి యోగ్యమైనటువంటిది. ఓకే. నివాస ఆచ్ఛాదనే. అయితే ఇప్పుడు లోట్ లకారం అన్నారు. లోట్ లకారం ఇందాక మీరు రాశారు, అవునా? తూ తాత్ తాద్ అట్లాగనమాట. ఇక్కడ మధ్యమ పురుష అన్నారు. పరస్మైపది మధ్యమ పురుష బహువచనం థ, అవునా? ఈ థాకి ఏమన్నా వచ్చిందా లోట్ లకారంలో? లోటో లంగవత్ అనే భావంతోనే ఏమన్నా వచ్చిందా? లోటో లంగవత్ వస్తుంది కదమ్మా. అల్ప ప్రాణం వచ్చింది. అల్ప ప్రాణం వస్తుంది. సో మీరు రాసుకున్నారు కానీ అది చేస్తలేరు. నోటికి చెప్తాను నేను. చెప్పేస్తున్నారు. ఉత్తమం. అది టైం తీసుకుంటది. మీకు కరెక్ట్ వస్తే చెప్పేయచ్చు అట్లా అన్నమాట. గెస్సింగ్లు చేయొద్దు, ఎందుకంటే మనం పాఠం నేర్చుకున్నాం అది, అవునా? అవును. కరెక్ట్ గా చెప్పాలి, లేదంటే బుక్ బయటకి తీయండి. మహాప్రాణం అల్ప ప్రాణం తా వస్తుంది. వచ్చింది మనకి. ఆ ప్రత్యయానికి ఏంటిది? థాకి ప్రత్యయం త, అవునా? గుట్లకారంలో. తర్వాత ఇక్కడ ఏముంది? ధాతువు ఏముందో నివాసయ. ఏంటిది అది? నివాసయ. తర్వాత ఒక్క నిమిషం. ఇంకా ఏమన్నాం? లోటే చేస్తున్నాం కాబట్టి నివాసయథ. థ కాదు, బహువచనం. నివాసయత. మళ్ళీ అదే చెప్తున్నారు, మళ్ళీ చెప్పండి. నివాసయత. ఓకేనా? ఓకే. యా. నివాసయత అంటే ఏంటిది? వారందరూ నివసించాలి. ఆచ్ఛాదనే, వారందరూ నివసించాలి. ఆచ్ఛాదనే కవర్ చేసి ఉండాలి. మరి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పేగా అయితే? తప్పని టిక్ పెట్టుకోవాలి మనం. ఏంటి? నివాసయామ కరెక్టా? కాదు, వేపయత. ఇప్పుడు ఇది కూడా వచ్చింది. విపక్షేపే చేత్యేకే. వేపయత విపక్షేపే చేత్యేకే అనే అర్థంలో ఇచ్చారు ఇక్కడ. ఓకే.
క్షేపే అంటే ఏంటిది? విసరడం విసర్గ. అంటే విసరడం. విసర్గ. ఆ, విసరడం. ఆ. తర్వాత ఈ చేత్యేకే అంటే ఏంటో తెలియదు నాకు. ఉపక్షయంతి. సో లట్లకారము, లట్లకారం చేస్తున్నారు ఇప్పుడు మీరు. పరస్మైపది ఉత్తమ పురుష బహువచనం. ఉత్తమ ఉత్తమ పురుష పురుష బహువచనం. బహువచన ప్రత్యయం ఏంటిది? ఉత్తమ పురుష బహువచనము మస్సు మస్సు మస్ 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 మస్. రూపయామి. లకారం ఏం చేస్తున్నారు? లట్లకారం. లట్లకారం. లట్లకారంలో ఏమున్నది? విప్పు మస్ మస్. ఇప్పుడు అది ఏమైపోయింది? సకారం విసర్గ మహా. మహా అంతే. తర్వాత ఇప్పుడు మహా ఉంది, ఇక్కడ మహా లేనే లేదు మనకు, కాబట్టి అది కానే కాదు. తప్పు. అది చూడగానే అర్థమైపోయింది మహా అనేది కాదని. ఓకే, సో అంతే. విప్ అనేది ఏమైంది? విపాయ. విపాయ విపయత. ఒక్క నిమిషం, విపయ మహా. ఒక్క నిమిషం ఆగండి. ఇంకొక స్టెప్ కాలేదు ఇక్కడ, చూడండి. మహా, ఈ ఇంకొక మహా స్టెప్ దీర్ఘం రావాలట. ఎందుకు? ఎందుకు దీర్ఘం. అదంతా అంగానికి దీర్ఘం అవుతుంది కదండి. విపయామహ. అతో దీర్ఘం ఎయి వర్ణం పరంలో ఉంటే దాని అదంత అంగానికి దీర్ఘం అవుతుంది. సో విపయామహ లట్లకారం, కాబట్టి ఇంకా ముందు ఏమి రాదు, అవునా? అంతే. అర్థమవుతుందా? విపయామహ కరెక్టే కదమ్మా? అక్కడ ఉందా? లేదు, తప్పు. లేదు, ఏముంది? లేదు, లేదు, లేదు. వేపయత. విప్ అనేది వేప్ అవుతుంది, అవునా? గుణమైంది. గుణమైతుంది. వేపయామహ, వేపయామహ రావాలి మనకు. అక్కడ ఉందా? వేపయామహ. ఉందా లేదా? లేదు లేదు లేదు, లేదు. కాబట్టి ఇదేంటిది? తప్పు. రాంగ్. ఫాల్స్. సో పిస, పిస గతవ్, పిస గతవ్ ఇది రాసుకోండి. గతిలో పిస గతవ్, గతి అర్థక ధాతువు ఇది. ఓ ఇది ఇంకోటి వచ్చిందో. పిస గతవ్. ఓకే, సో లోట్ లకారంలో పరస్మై పదం మధ్యమ పురుష ఏకవచనం. మధ్యమ పురుష ఏకవచనం పరస్మై పదికి ప్రత్యయం ఏంటిది? సిప్. మధ్యమ పురుష. సిప్పు సిప్పు. అయితే ఇప్పుడు లోట్ అన్నాం. లోటుకి ఇప్పుడు ఏమైంది? సేర్హ్య పిచ్చ. ఏమన్నాం ఇక్కడ? ఏరియా పిచ్చ. హీ వస్తుంది. వేపయ. ఒక్క నిమిషం అమ్మ ఆగండి. హీ ఆదేశం వచ్చింది. ఆ తర్వాత హీ ఏమైతుంది? తుహ్యోస్తా. లోపం అవుతుంది. లోపం అవుతుంది. హీకి లోపం అవుతుంది. లేదంటే హీ ఉన్నప్పుడు తాత్, అవునా? ఇది కూడా వస్తుంది. అర్థమైందా? ఇది ఇక్కడ హీకి లోపం ఏమని చెప్తున్నాము? అతో హేహ, అతో హేహే, అవునా? అతో హేహే. అతో హేహే ద్వారా హీకి లోపం అయింది. హీకి లోపం కానప్పుడు ఏమైంది? మళ్ళీ తాత్ వచ్చింది. అర్థమైందా? సో మరి తాత ఇక్కడ వస్తుందా? వస్తుంది. హీ ఉన్నప్పుడు తాత వస్తుంది. ఓకే, లోపం చేసినప్పుడు ఒకటి, లోపం చేయనప్పుడు ఒకటి. సో పిస్ ధాతువు. పిస్, పిసయా. ఏమైంది అది? పిసయా. తర్వాత తాత్ లేదంటే అంతే, అవునా? పిసయతాత్. పిసయతాత్ లేదంటే పిసయా. పిసయతాద్. ఇక్కడ పిసయానే వస్తుంది ఇక్కడ. అంతే మధ్యమ. అంతే. అమ్మ ఫస్ట్ ఏకవచనంలో చెప్పేసింది పిసయ. మీకు, కాకపోతే నేను ఇదంతా ప్రాసెస్ అడిగినాను అనమాట. అమ్మ ఓకే. స్టార్టింగ్ చెప్పేసిండ్రు కదా, అది. ఓకే, సో పిసయ ఉందా లేదా? లేదు. పిసయతాత్ ఉంది కదా పిసయతాత్ ఇక్కడ. ఉందా లేదా? లేదు. పిసయతాద్ ఉంది. మరి కరెక్టేనా? పి పి అనేది ఏమైపోయింది? అది పే అయిపోయింది. ఎందుకు? గుణమైంది అక్కడ. ఇక్కడ షప్పు చేస్తున్నాం కదా మనం. లోట్ అనేది ఏంటిది? దేంట్లో చేస్తున్నాము? షప్పే కదా, భ్వాదిగణం అది, అవునా? చురాదిగణం, సారీ, చురాదిగణంలో చురాదిగణం అన్నప్పుడు నిచ్చి వస్తుంది, కరెక్టే, అవునా? నిచ్చి వచ్చిన తర్వాత ఏంటి? ఆర్ధధాతుక ప్రత్యయం. అది ఆర్ధధాతుక ప్రత్యయం కాబట్టి దీనికి ఏమొస్తుంది? దాని ద్వారా గుణమైంది, పేస అయింది. అది పేస అయింది. ఓకే, సో పేసయతాద్. పిసయతాద్ కరెక్టే అమ్మా. ఇప్పుడు ఇది ఇది కరెక్ట్. ఓకే, ఇప్పుడు రిజల్ట్ చూడండి. ఇప్పుడు ఇక. రిజల్ట్ చూద్దాం ఇక. ఉత్తరం పరీక్ష చూసారా? అన్ని రైటే. చేసేసారు. ఉత్తమం అన్ని రైటే. అని రైట్. సో ఇలా మన సమయం కూడా సరిపోయిందమ్మా. కరెక్ట్ సమయం సమయం కూడా. సరిపోయింది, అవునండి. అవునవును. ఇలా నేర్చుకొని ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఈ 5 ధాతువులలో కూడా ఇక్కడ మనకి అర్థాలు కూడా కొంచెం తెలుస్తున్నాయి. ఏమని అర్థం తెలియకపోయినా జస్ట్ ఇది బల్హ భాషార్థ వర ఈప్సాయాం నివాస ఆచ్ఛాదనే విపక్షేపే చేత్యేకే పిసగతౌ. ఓకే, మనకు 3 ధాతువులు తెలిసినవి ఉన్నాయి. 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఏది? వర, అవునా? పిసగతౌ. గతవ్ అనేది ఇది బల్ ఏం చేయకూడదు? ఆచ్ఛాదనే, విపక్షేపే నివాస. అది కూడా తెలిసిందే. ఏది? విపక్షేపే అది కూడా తెలుసు కదా.
ఉమ్. అది తెలిసింది. కేతు. అవును. ఉమ్. తర్వాత బల్హ బల్హ బల్హ్ భాషార్థ అదొకటి. మా బల్హ విసర్గతో అంటే ఇదొకటి కొంచెం కొత్త బల్హ అంటే ధాతువు తెలుగు కదండి అర్థం విసర్గ. ఏమమ్మా? భాషార్థము భాషంకి ఏదైతే భాషణ ఏదైతే ఉంటుందో దానికి అర్థం చెప్పడం అన్నమాట. అర్థం అండి. అదే. భాషార్థ. ఓకే. ఈ గత్యంతక ధాతువు ఇదొకటి కొత్తది కదండి విసర్గతో. కొత్తది విసర్గత, కొత్తది. అవును. ఉమ్. మనం చురాదిగణం చేయలేదు కదా, ఇది ఇందులో ఉన్నాయి చెయ్యి. ధాతులు ఇవన్నీ. అమ్మ ఎన్ని ధాతువులు వస్తున్నాయి కదా గత్యంతక ధాతువు. ఉమ్, ఉమ్. సో కానీ ఇది మూలధాతు అయితే పిసా ఉంటది అనుకుంటా కదమ్మా. ఇక్కడ ఇచ్చారు కదండి మేలుదాతులు ఏముంది పిసా. అదే ఇచ్చాడు పైన పక్కన ఇచ్చాడు. అవును, ఇచ్చాడు కదా పిసా. అనునాసిక. ఇచ్చారు. భాషార్థ అంటే ఏంటి మాట్లాడటం. బల్హ బల్హ ఉమ్. ఉమ్. బల్హ బల్హ భాషార్థ అంటే మాట్లాడటం. ఇక్కడ అనునాసిక లేని వాటికి ఎక్కడ అది ఇత్సంగి రాలేదు చూడండి. వరాక ఒకదానికి, నివాస ఒకదానికి ఇప్పుడు మీరు చేశారు ఇత్సంగి రాలేదు. అదంతా అంగం ఉన్నది చూడండి, దాంట్లో ఒక్కదానికి కూడా ఇత్సంజి ఉందా లేదా? లేదు లేదు. అవే ఇవి వర. మీరు రాసిన దాంట్లో అవును. వర ఒకటి, అవును రాసాం. నివాస ఒకటి. అవునా? ఇక్కడ నీ అనేది ఉపసర్గం, అది నీ వాస నీ అనేది ఉపసర్గం. అవునండి. వస నీ వస వస ఉపసర్గం. నివాసే. అవును. నీ వస నివాసం అంటే అవును. ఓకే. మా వాసం వ- అంటే వ- నివసించడం. ఇక్కడ వస అంటే నివసించడం. వస అంటే నివసించడము, నివాసాన్ని కూడా అమ్మా, నివసించడమే ఇది కదా. అమ్మా దుర్ర అనే ఒక ఉపసర్గ ఉంది కదా. అవును. ఆ దుర్ర అనే ఉపసర్గకి పాణి మహర్షి గారు స్పెషల్ గా ఒక సూత్రం రాసి దానికి ఉపసర్గ హోదా తీసేశారు. అబ్బో. 21 ఉపసర్గల్లో 21, 22 ఉన్నాయి. 22. 22. 22లో దుర్ర అనే దానికి ఉపసర్గ హోదా తీసేశారు. దాని స్పెషల్ సూత్రం ఉంటుంది. సరే, అది వచ్చినప్పుడు చదువుకుందాం. చేసుకుందాం అది అదే. వచ్చినప్పుడు. సో విపక్షేపే విపక్షేపే అనేది ఉంది కదా మనకి ధాతువు. ఇది విసర్గతో ఇది బాగా గుర్తుంటదండి. రైట్ అమ్మా. నాకు అన్నిటికన్నా బాగా గుర్తుండేది ఏంటంటే నివాస అనేది బాగా గుర్తుంటది. నివాస. తలా ఒక ధాతువు గుర్తుంచుకుందామండి, రేపు చెప్పాలి. అంతే. అదే ఇది ఒక ఫోటో తీసేసుకుందాం మనం ఇక్కడ కదా. ఓకే పెడతానులే ఇది. అమ్మా, మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. దేనికండి? అందరినీ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు చేశారు కదా. కదా. ఉత్తమం. చాలా బాగా గారు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు కదండి. మనం డిస్టింక్షన్ లో అందరినీ పాస్ చేయించారు. ఓం సర్వే ముని- భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే అండి అందరూ అందరికీ. నమస్తే ఓం అమ్మా.